మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ముందుగా స్థానిక ఐబీ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 60 ఏళ్ల ఫలించిన దివ్య దినం రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ జన్మదినం, మన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలని, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త్వరతోనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని, గత పాలకుల నిర్లక్ష్యానికి నీళ్లు నిధులు నియామకాలు దూరమయ్యాయని అన్నారు. మంచిర్యాల జిల్లాలో పనికిరాని బీజేపీ నాయకులు బారాసా నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్తో తమకు తోచింది మాట్లాడుతున్నారని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, బియ్యాల తిరుపతి, మండల యూత్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ కౌన్సిలర్ రాందేని వెంకటేష్, మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, సయ్యద్ షహీద్ అలీ, సర్దార్ రంజిత్ సింగ్, గుండా శ్రీనివాస్, బోడరాజు, అమీర్, ఉత్తూరి రవీందర్, బుద్ధే దేవ, సుగుణాకర్, వెంకటస్వామి గౌడ్, కొత్త వెంకటేశ్వర్లు, రాజన్న, చిన్న రమేష్, అరగల చందు, శ్రీకర్ మరియు వార్డు అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. లక్షపేట మున్సిపాలిటీ మరియు మండల్ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి ఇచ్చిన తల్లి సోనియా అమ్మ గారి జన్మదినం వేడుకలు ఘనంగా ఈరోజు స్థానిక ఐబీలో నిర్వహించడం జరిగింది. మరి దీనికి పెద్ద నాయకులు మా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం గారికి, అలాగే మండల అధ్యక్షుడు పింగళి రమేష్ గారికి, అలాగే కౌన్సిలరు రాందేని వెంకటేష్ మరియు డైరెక్టర్లు, సర్పంచులు, యూత్ అధ్యక్షులు సుమన్ గారికి, సర్పంచులు, ఎంపీటీసీలు పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు తెలంగాణ ఇవ్వకపోతే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండేవాళ్ళ మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి 17,000 మిగులు బడ్జెట్ ఉంచి కాంగ్రెస్ పార్టీ వారికి అప్పచెప్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణకు నామ రూపం లెక్క చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. మరి ఆ రోజు మూజువాణి ఓట్లతోని తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియమ్మ గాంధీ గారు మరి మూజువాణిలో తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలకి మా మండలం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లకి, మా లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం గారికి, మరియు వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి గారికి, యూత్ అధ్యక్షులు సుమన్ గారికి, అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామ అధ్యక్షులకు, మాజీ ఎంపీటీసీలకు, సర్పంచులకు, మాజీ సర్పంచులకు అందరికీ పేరు పేరున నేను ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మనకెంతో శుభదినం. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఆనాడు 60 ఏళ్ళ కలలను మనకు అందించినటువంటి తల్లి సోనియా గాంధీ 1200 పైచలకు బలిదానాలు అయినప్పటికీ నా తెలంగాణ బిడ్డలు ఎక్కడ కూడా బలిదానం కావద్దు అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ అన్నిట్లను ఎదుర్కొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పితే గత పాలకులు 10 సంవత్సరాలు నిలువున దాచుకొని ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దపీఠం కట్టిండ్రు. ఆ రోజు చేసినటువంటి అన్యాయాలకు, ఆ రోజు దోసుకున్న దోపిడీలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మంచిర్యాల గడ్డకు ఎనలేని కృషి చేస్తూ అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తూ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధిని ఎలా చేస్తున్నారనేది మనకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు అడుగులేస్తున్నది. ఈ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 1 సంవత్సరంలో ఎనలేని పథకాలు తీసుకొచ్చి ఇలా ప్రజల మన్ననలు పొందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దీనికి అందరూ సహకరించినటువంటి మా ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి తల్లి సోనియా గాంధీ గారిని మనము ఎల్లవేళలా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ జన్మదిన వేడుకలు చేసుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో
మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, మా తోటి నాయకులకి, కార్యకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చినటువంటి మిత్రులు, పట్టణాధ్యక్షుడు ఆరిఫ్ గారు, మండల అధ్యక్షుడు పింగిల్ రమేష్ గారు, నా తోటి కౌన్సిలర్ వెంకటేష్ గారు, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నా తోటి మిత్రులు, కాంగ్రెస్ అభిమానులు, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన తెలంగాణకు విముక్తి కలిగించి తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా మరి వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలో తీసుకురావడానికి తోడ్పడిందో మరి కేంద్రంలో కూడా రేపు రాబోయే రోజుల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొచ్చే విధంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబం చేస్తున్నటువంటి కృషిని ఎంత కొనియాడినా తక్కువే. మరి అటువంటి తల్లి మరి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని వారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకొని మరి ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఆ తల్లికి ఎల్లవేళలా తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారు. ఈ 10 సంవత్సరాలు దోపిడీకి గురైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించిన తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఇందిరమ్మ పాలనలో చల్లగా ఉండాలని ప్రజలకు ఇల్లు గూడు గుడ్డ ఇచ్చినటువంటి ప్రభుత్వం, మరి ఇటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రజలపై ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే 6 గ్యారంటీలతో మరి ప్రభుత్వం గద్దెకెక్కిందో మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని గ్యారంటీలను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మరి విజయోత్సవ సందర్భంగా ఏదైతే తెలంగాణ వచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు చివరి రోజు. మరి ఇటువంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలని, ప్రజలకు ఇంకా ప్రభుత్వం అండగా ఉండి వారికి ఇంకా సేవలు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి తోడు మన పిఎస్ఆర్ గారు మరి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మరి త్వరలోనే ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రేమ్ సాగర్ రావు గారు మరి సురేఖ మేడం గారు కూడా ఎంతో గౌరవనీయులు. మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న దాంట్లో వారు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. వారికి త్వరలోనే మంచి పదవి రావాలని, ఈ సోనియా గాంధీ పుట్టిన సందర్భంగా వారికి ఆ భగవంతుడు మరి ఇవ్వాలని ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్.